పంచాయతీ ఎక్కడ మొదలైంది? ఇడుపు గాయిదం పంచాయతీ. ఇడుపు గాయిదం సినిమా పేరు. ఇడుపు గాయిదం అయిపోయి 12 ఏళ్ళు అయింది. ఇడుపు గాయిదం అనే పదము తెలంగాణలో చదువుకున్నోళ్ళు చదువుకోనోళ్ళు ఎవరైనా కానీ, ఎవరికి ఏ ఇంటికి పోయినా కానీ తెలిసిన పదం ఇడుపు గాయిదం అనే పదం. ఇప్పుడు కొత్తగా ఇడుపు గాయిదం అంటే మేము ఇప్పుడు డిక్షనరీలో చూసుకోవాలన్నా, డబ్బింగ్లు పెడతారా, కింద సబ్ టైటిల్ పెడతారా అని అనగానే ఎవడో అన్నాడు, అన్నదాన్ని మీరెందుకు సీరియస్గా తీసుకుంటారని కొంత బయట చర్చ జరుగుతూ ఉన్నది. కానీ అనే టైం ఏంటిది, సమయం ఎటువంటి సమయంలో ఆయన అన్నాడు అని. ఏ సమయం అంటే తెలంగాణ మీద దండయాత్ర జరుగుతున్నది, తెలంగాణ సంస్కృతి మీద దండయాత్ర జరుగుతున్నది. అంటే బహిరంగంగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కాడికెళ్ళి మొదలు పెడితే రోషయ్య విగ్రహము, తర్వాత ఎన్టీ రామారావు విగ్రహం, నడిబొడ్డుల ఇవన్నీ పెడుతున్నారు. ఇవి ఒక్కటే కాదు, ఈ పెట్టే క్రమంలో తెలంగాణ అంటే డిక్షనరీల పదం లేదని చెప్పని ఆంధ్రాలో కూర్చొని మహానాడు వేదిక మీద అక్కడ జరుగుతుంటది. ఇక్కడనేమో అంతకన్నా పెద్ద సభ ఇక్కడ జరిగింది, మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు బొమ్మ ఇక్కడ పెట్టిండ్రు. ప్రభుత్వం అక్కడ ఉంటది, సామంత రాజు ఇక్కడ రేవంత్ రెడ్డి రూపంలో ఉండి ఇక్కడ ఈయన విగ్రహావిష్కరణ ఎన్టీ రామారావు జరుగుతుంది. ఆడ చంద్రబాబు నాయుడు ఉంటాడు, లోకేష్ ఉంటాడు. అదే వేదిక మీద లోకేష్ చెప్తాడు, అండమాన్లో కూడా మా పార్టీ పెడతాము, తెలంగాణలో కూడా పార్టీ పెడతామని చెప్పని అన్నాడు. ఇది ఇక్కడితో ఆగక సంబరంగా మనం పండుగ చేసుకునే టైంలో మనం అంతా ఎన్నో ఏళ్ల తర్వాత, ఎన్నో త్యాగాల తర్వాత, కొన్ని వందలాది మంది బలిదానాల తర్వాత వచ్చిన రాష్ట్రాన్ని మనము సంబరంగా పండుగ వాతావరణం ఉండే టైంలో ఒక దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ అనే రూపంలో వచ్చి, నిజంగా వాడు దండయాత్ర చేసినట్టుగానే వచ్చి, ఇప్పుడు ఈ మీటింగ్ లో కూర్చున్న వాళ్ళందరూ మనం ఉగ్రవాదులమే, ఆయన దాంట్లో ఆయన భాషలో ఉగ్రవాదులమే, ఉగ్రవాదుల మీటింగ్ రౌండ్ టేబుల్ నడుస్తున్నట్టు ఇక్కడ కూర్చొని ఆయన మళ్ళీ అయ్యా జాగిరా ఎవడన్నా సంబరానికి ముచ్చటన కనీసం తెలంగాణ వచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్న 13వ వాడి నోట్లకెళ్ళి రాలేదు, పవన్ కళ్యాణ్ అంటే నోట్లకెళ్ళి రాలేదు. కొద్దిగానైనా నీకు ఇంగిత జ్ఞానం ఉండి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకో రాష్ట్రం దగ్గరకు పోయిన తర్వాత కనీసం ఆ మాటలు ఇవి రెండుతో ఆగలే. పాస్పోర్ట్లు కావాలన్నా, ఇండియా పాకిస్తాన్ లెక్క విడగొట్టిండ్రు. ఇవన్నీ ఈ నేపథ్యం అంతా, దీని వెనకాల ఇవన్నీ నేపథ్యం జరిగింది కాబట్టి ఇవాళ పదానికి, ఆ ఇడుపుగాయుధం అనే పదానికి దానికి ఒకడు పెట్టిండా 10 మంది పెట్టిండ్రా, దాని వెనుక ఎవరున్నారు ఏందనేది పక్కకు పెడితే తెలంగాణ భాష మీద, తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ జీవన విధానం మీద గానమా తెలంగాణమా జనగానమా మా ప్రాణమా, మా ప్రాణంగా బ్రతుకుతున్నటువంటి తెలంగాణ పదమే, తెలంగాణ వాదం నినాదమే ప్రాణంగా బ్రతుకుతున్నటువంటి వాళ్లకు ఇదొక హెచ్చరికల లెక్క వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారనే అభిప్రాయం వచ్చే ఇలా మేము మాట్లాడుతా ఉన్నాం. ఇవన్నీ తెలంగాణ సమాజానికి తెలవాలి, ఆంధ్ర ప్రాంతంలో కూడా తెలవాలి. మా అమర్ మంచిగా రాసిండు, నేను ఆ పదం గురించి చెప్పేటందుకు చెప్తున్నా. కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, త్రిలింగాల నేల తెలంగాణమై, భరతమాత నుదుట సింధూరమై, పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. తెలంగాణ అంటే ఏంటిదో కాకతీయుల కాలం నుంచి 3 ఇదంతా త్రిలింగాల నేల, ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం, ఈ 3 లింగాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అప్పుడు త్రిలింగ దేశం అనేది అదే కాలక్రమేణా తెలంగాణమైంది. తెలుసుకోండి, మీకు లేదు, నేను చెప్తున్నా, ఇలా చెప్తున్నా. తెలంగాణ తల్లి మా తల్లే, తెలుగు తల్లి మా తల్లే, మీది ఆంధ్ర మాత, మీ ఆంధ్ర మాత యాడున్నదో ఎత్తుకోపోండి. ఆంధ్ర ప్రాంత పాలకులకు చెప్పదలుచుకున్న గడికోసారి తెలుగు మాది. ఇప్పుడు చెప్పిండు కదా సిద్ధారెడ్డి సార్, చాలా ఉదాహరణలు చెప్పిండు. మీ ఏ చర్చకు వస్తారో రాండి, మీ దగ్గర ఎంత పాండిత్యం ఉన్నదో, మరి మా దగ్గర కూడా 2-3 ఉన్నారు సాల్ వాళ్ళు. మీరు 100 మంది వస్తే కౌరవ సేన మీది, పాండవ సేన మాది. రాండి, ఏ చర్చకు వస్తారో, ఎక్కడికి వస్తారో, తెలుగు మీద కానీ, తెలంగాణ మీద కానీ, తెలంగాణ చరిత్ర మీద కానీ, తెలంగాణ సాహిత్యం మీద కానీ, తెలంగాణ జీవన విధానం మీద కానీ. పెన్నులకు నీళ్లు పోసి పెడితే గల్లులో లేసేటువంటి ప్రాంతం మా ప్రాంతం. ఇది పోరాటాలు కానీ, తిరుగుబాట్లకు కానీ, ఎక్కడ వెనుకబోడు కానీ ఇటువంటి జరగనటువంటి ప్రాంతం. ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం మీ ప్రాంతం వాళ్ళకున్నది కనుక
తెలంగాణ తల్లి మళ్ళీ చెప్తున్నా చాలా మందికి, తెలంగాణ తల్లి మనది. వాళ్ళు చెప్పుకుంటుండ్రు పోయి ఇప్పుడు రేపటి నుంచి మీరు విగ్రహాలు ఏమైనా పెట్టుకుంటే ఆంధ్ర మాత విగ్రహాలు పెట్టుకోండి, మీకు తెలుగుకు మీకు తెలంగాణకు సంబంధం లేదు, ఆ విగ్రహాలు మాయి మేము పెట్టుకుంటాం, దాని ఓనర్షిప్ మాది. ఏం సార్ కరెక్టేనా? బరాబర్ చెప్పదలుచుకున్నాం మేము తెలంగాణ సమాజం తరఫుకెళ్ళి నేను చెప్తున్నా. ఇక వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు, సినిమాల ఇన్ఫ్లుయెన్స్లు పరిస్థితి ఎట్లున్నదంటే, ఇప్పుడు వాళ్ళు పొద్దుగా లేస్తే అరే మీకు భూ పెట్టింది మేమేనా, మీకు వ్యవసాయం నేర్పించింది మేమేనా. నిజం కూడా ఇప్పుడు అలవాటు ఎట్లా తయారైపోయినాయంటే, పొద్దున్న లేస్తామని ఏ హోటల్ పోయినా ఇడ్లీ సాంబారు వాడాలు వాళ్ళ తిండ్లే దొరుకుతున్నాయి. అందుకనే 52లో వరంగల్లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 52లో వాళ్ళ పత్రికలు అప్పటి నుంచి వాళ్ళే పచ్చళ్ళు అమ్ముకుంటేందుకు వచ్చినటువంటి వాళ్ళు. ఇవి చాలా మాట్లాడినాం యాక్చువల్ గా ఉద్యమ కాలంలో. వాళ్ళు ఏ స్థాయికి పోయిందంటే 3 చెరువులు కబ్జా చేసి ఉన్నాడు. రామోజీ ఫిలిం సిటీలో 3 చెరువులు కబ్జా అయి ఉన్నాయి. ఆ మహేందర్ అంటోడు చెప్తున్నాడు కదా, అరే మా ఊళ్ళ దగ్గర పైసలు ఎన్నున్నాయో మీ ఊళ్ళ దగ్గర ఉన్నాయా, మా ఆస్తులు అమ్మితే మీరు కొనుక్కుంటారా అని. అరే ఒక్కొక్కడు డ్రైవర్లు చేసిన వాళ్ళు ఇలా పెద్ద పెద్ద ఛానళ్లు పెట్టిరు. అయ్యా మీరంతా ఆటోలు నడిపి గ్యాస్ సిలిండర్లు భుజాల మీద పోసుకునేటోళ్ళు మోసేటోళ్ళు ఇలా ఇక్కడనే వేదికల మీద ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ మీద భూతు పురాణం మాట్లాడుతుంటే చూపించేటువంటి ఛానళ్లు పెట్టిన వాళ్ళు మీరున్నారు. ఒక్కొక్కడు నా అసంటోడు కనుక గద్దె మీద కూర్చుంటే మీ అందరినీ ఫస్ట్ బుక్కల వారేస్తాం. అన్ని ఇల్లీగల్ దందాలే. ఇక్కడ మీ సినిమా వాళ్ళు వచ్చి ఆంధ్రాకెళ్ళి మద్రాసుకెళ్ళి ఇక్కడ సినిమా వచ్చిన తర్వాత భూములు వాళ్లకు దారాదత్తం చేసి ఇచ్చిండ్రు. నాగేశ్వరరావుకి ఇచ్చే, ఎన్టీ రామారావుకి ఇచ్చే, అందరికీ భూములు ఇచ్చారు కదా సినిమాల పేర్ల మీద. మన తెలంగాణ వచ్చినాక మా ఎన్ శంకర్ అన్నకు డిస్ప్యూట్ ల్యాండ్ వచ్చింది. ఓ 10 మంది సినిమాలకు మనోళ్ళకి సేమ్ పోయింది. ఇటువంటి భూములు ఇచ్చి ఛానళ్లు పెట్టిపోయి బగాయిస్తారు వాళ్ళని దోపిడిదారులను ఇక్కడికి వెళ్ళి బగాయిస్తారు. ఇంకా అవసరం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళ దానివల్ల మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఏమైనా ఉన్నాయా? ఆంధ్ర ఛానల్ ఒక్కడన్నా ఉన్నదా? ఒకడనా ఉండదు. ఒక్క ఛానల్ ఉండదు, బరాబర్ ఉండదు. 12 సంవత్సరాల తర్వాత కూడా 12 ఏళ్లు గడిచినా గానీ పుష్కరం ఒక్కటి పోయినా గానీ వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి విడ నాడరు బాబు, జాజిరి 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 కిలకిల జాలపుతాడు, ఎన్నడు గాల్తాడో ఆంధ్రోళ్ళ కాడు అని 68లో 56 నుంచి 68 మధ్యలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా ముచ్చరత్న గారు రాసింది. ఇది దోపిడీ చేసేందుకు వచ్చినటువంటి వాళ్ళ మీద రాసింది. ఇవాళ తెలంగాణ మన రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన దగ్గర కూర్చొని మనం ఇటువంటి మాటలు, బూతు మాటలు, అడ్డమైన బూతులు, మన అమ్మలను వదిలిపెడతలేరు, మన అక్కజలను వదిలిపెడతలేరు, భార్యలను వదిలిపెడతలేరు. అది ఎప్పుడు మన పాలనలా, తెలంగాణ పాలనలో ఉన్న తర్వాత కూడా ఒక్కనన్న అరెస్ట్ చేసిండ్రా? వీళ్ళు పోయి తిరిగిండ్రు, పోలీస్ స్టేషన్ల చుట్టూ పోయి తిరిగిండ్రు. ఆడపిల్లల బట్టలు లేకుండా చేసినట్టు చేసి బొమ్మలు పెడుతున్నారు. ఇది అవమానం. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మంత్రి మాట్లాడాడు, ఒక్క ఎమ్మెల్యే మాట్లాడారు. అంతా వాటాలు పంచుకొని ఉన్నారు. మొత్తం తెలంగాణ ధనాన్ని ఆంధ్రోలు దోపిడీ చేస్తుంటే శవాల దగ్గర పేలాలు ఏరుకుంటున్న దగ్గర వీళ్ళు మనోళ్ళు, మన రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ వాళ్ళకు బానిసలై ఉన్నారు. కాబట్టినే ఇవాళ ఇటువంటి వేదికల మీద మనసొంటలో మాట్లాడే పరిస్థితి వస్తున్నది. అసలు ఈ తెలంగాణ అంటేనే ఆ కొడుకులకు ఇప్పటి నుంచి అది ఉంటది. మన పాలన మన చేతులలో వచ్చే వరకు నిజమైన వాళ్ళ చేతులలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో తప్పలేదు. కాంట్రాక్టర్ మీవాడు అంటే మేఘా కృష్ణారెడ్డి ఎంకరేజ్ చేసింది ఎవరు? మనోళ్ళే కదా. దోపిడీ చేయనిస్తేందుకు మనమే ఇచ్చినాం అవకాశం. మనోళ్ళు ఎందుకు ఇక్కడ వాళ్ళు ఎందుకు కాంట్రాక్టర్లు కాలేకపోయినరు? సత్తా లేదా? మనోళ్ళు పోయి ఎక్కడెక్కడో కూడా చేస్తున్నారు కదా. ఇలా నారాయణలు, శ్రీ చైతన్యాలు వచ్చిన తర్వాత ఇంకా మన బడులు బంద్ అవుతున్నాయి. పోయిన 10 సంవత్సరాలలో అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతున్నది. ఇంకా ఆయన బహిరంగంగా 23,000 బడులు బంద్ చేసి పడేస్తా అంటున్నాడు. 25 లక్షల ఎకరాలు తెలంగాణ భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఎక్కడ పోయినాయి? బయటికి తీయాలనా లేదా? తెలంగాణ వచ్చిన తర్వాత ధరణిలో తేలినటువంటివి గుడుల భూములు పోయినాయి, అటవీ భూమి పోయింది. ఇలా ఆంధ్రోళ్ళు మనోళ్ళు కలిసి ఉన్నారు రాజకీయ నాయకత్వం పైన. ఇక్కడ వీళ్ళకు కూడా ఏంటంటే, నేను కొన్ని రాజకీయ పార్టీలకు మీ వైఖరులు, మీ స్టాండ్లు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మైత్రివనం దగ్గర ఇప్పుడు ఇవాళ వచ్చి కొంతమంది మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి ఇప్పుడు అంటున్నారు మాట్లాడితే ఇదంతా ఒక రాజకీయ పార్టీకి రేపు ఉపయోగపడేటందుకు చేస్తున్నారని. కాదు, మా అస్తిత్వం గురించి మాట్లాడుతున్నాం. మా ఆత్మగౌరవాన్ని బలి ఇయ్యలేక మేము మాట్లాడుతున్నాము. మేము వాళ్ళ మీద కూడా మాట్లాడుతున్నాం. మైత్రివనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్లల్లా రేవంత్ రెడ్డి ఉపన్యాసం ఇచ్చుకుంటూ దంచిండు.
అరే పెద్ద ఆయన ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అంటే ఇక్కడ ఎవడొద్దంటాడా, ఎవడని వద్దన్నాడు ఉంటే వాడిని మూసిలేసి తొక్తా అని. ఇప్పుడు నిన్న మొన్న ఈ తొక్కే భాష ఆడికెళ్ళి వచ్చిందని నాకు అర్థమవుతలేదు. ఏం దొక్కుతారో పెండనా మరి ఏం దొక్కుతారో మాకు అర్థమవుతలేదు. కానీ రారా నాయన నువ్వు ఆడికి వస్తావు రా మరి.